హరీష్ రావు ఇలాఖాపై ఎమ్మెల్సీ కవిత కన్నేశారా? అందుకే చింతమడకలో కవిత బతుకమ్మ సంబరాలు చేస్తున్నారా? ఎందుకే కవిత చింతమడక పర్యటన అడ్డంకులు లేకుండా సజావుగా సాగేనా? ఎస్, ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న అంశం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వేస్తున్న అడుగులు ఒక్క బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ రోజు రోజుకి ఆసక్తి రేపుతున్నాయి. ఇలాంటి సమయంలో కవిత బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆమె చింతమడక నుంచి బతుకమ్మ ఆటను మొదలు పెట్టడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చింతమడకకు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామం చింతమడక. అంతేకాదు, కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానాన్ని సైతం చింతమడక ఉన్న సిద్దిపేట నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. ఆపై హరీష్ రావు దాన్ని భర్తీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి హరీష్ రావు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు కవిత సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక నుంచి బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం వెనుక ఆంతర్యం ఏంటన్నదే ఎవరికీ అంతుబట్టడం లేదు. రానున్న రోజుల్లో కవిత సిద్దిపేట నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని, అందుకోసమే ఆమె ఇప్పట్నుంచే బతుకమ్మ పేరుతో గ్రౌండ్లోకి దిగుతోందన్న టాక్ వినిపిస్తోంది. అయితే తనపై కవిత అవినీతి ఆరోపణలు చేసినా పెద్దగా స్పందించని హరీష్ రావు ఇప్పుడు తన ఇలాకా అయిన సిద్దిపేటలో కవిత అడుగు పెడితే ఎలా రియాక్ట్ అవుతారన్నదే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.